కౌశల్. ఎందుకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? కౌశల్ ఎందుకంటే ఫ్రాంక్గా ఆడతాడు గేమ్. కౌశల్ అంటే గేమ్ లాగానే ఆడతాడు. మిగతా వాళ్ళలాగా చార్జీలు చెప్పుకోవడం, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం అవేమి ఉండవు. డైరెక్ట్ ఆయనకి ఏమనిపిస్తే నేను గేమ్ ఆడాలంటే గేమే ఆడతాడు. సో అట్లాంటి అందుకే కౌశల్ అంటే ఇష్టం. అంటే ఎపిసోడ్లో కౌశల్ గారు మాట అని ఈరోజు టాస్క్ ఇచ్చారు కదా, టాస్క్ ఇచ్చారు. అవును, అవును. టాస్క్లో కౌశల్ గారు చేసినా సరే తనని ఎంపిక చేయలేదని బాధపడుతున్నారు. అవును, అంటే అక్కడ గుర్తించలేదు వీళ్ళు. అంటే కౌశల్ తెలివిగా ఆడదాం అనుకొని స్విమ్మింగ్ పూల్లోకి దిగిండు. సో అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది అంతే. అది అంటే బై మిస్టేక్లే అయిపోయింది. అతను అనుకున్న కాన్సెప్ట్ పాప పొద్దున్న 4 గంటలకు లేచి మరి ప్రాక్టీస్ చేసిండు స్విమ్మింగ్ పూల్లో. అది కాస్త వీళ్ళు కాలు కింద పెట్టేసారు అని చెప్పేసి లైట్ తీసుకొని ఇంకా దానికి కొంచెం ఫీల్ అయిన తర్వాత లైట్ పట్టించుకోడు కౌశల్. యాక్చువల్ అలాంటివి పట్టించుకోడు. అయితే అయిందిలే అన్నట్టు ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్గా ఆర్మీ అనే ఇప్పుడు చూస్తున్నారు సోషల్ మీడియాలో మస్తు చూస్తారు. జై కౌశల్ ఆర్మీ అని స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఇప్పుడు కంటెస్టెంట్స్ ఇప్పుడు నూతన్ నాయుడు ఇవాళ ఎంట్రీ అవుతున్నాడు బిగ్ బాస్లోకి మళ్ళీ. సో నూతన్ నాయుడు, శ్యామల ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఇప్పుడు లోపల పోయి బయటకు వచ్చిన వాళ్ళు. సో ఆల్రెడీ ఇన్ని డేస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తారు కాబట్టి లోపలికి పోతున్నారు వీళ్ళు. కాబట్టి మేబీ నాకు తెలిసి ఇంతకుముందు వరకు కౌశల్ మీద ఉంది, ఇప్పటివరకు కూడా కౌశల్ మీదనే ఉంది. మేబీ ఇప్పుడు నూతన్ నాయుడు మీదకి పోతుంది. ఎందుకంటే నూతన్ నాయుడు కూడా వచ్చింది ఆర్మీ నుంచే, కౌశల్ ఆర్మీ నుంచే. ఎందుకంటే ఇంతకుముందు సపోర్ట్ చేసింది, బాగా సపోర్ట్ చేసింది కౌశల్కి. సో నూతన్ నాయుడు అనుకుంటున్నాం మళ్ళీ. 70% కౌశల్, 30% నూతన్ నాయుడు. అంటే గీత యాక్చువల్లీ ఆమె చాలా పాపులర్ అని చెప్పేసి గీతాని అయితే ఇప్పట్లో తీయరు. ఎందుకంటే అందరు రెమ్యునేషన్ కన్నా గీతా నాయుడు రెమ్యునేషన్ ఎక్కువ, 20 lakhs అంట తన రెమ్యునేషన్. సో ఇప్పట్లో గీతా మాధురి అయితే పోదు. సో ఆల్రెడీ 2 times క్యాప్టెను. సో ఈరోజు క్యాప్టెన్ అయిందా, ఈసారి క్యాప్టెన్ ఎవరు అనేది వెయిట్ అండ్ సీ అని. అవును, ఐ థింక్ నాకు తెలిసి దీప్తి సునైనా అయితే బాగుంటుంది. తనే పోవాలి యాక్చువల్లీ, లేకపోయినా పర్లేదు తనే పోవాలి. అందరు చిన్నపిల్ల అంటారు. ఎందుకు చిన్నపిల్ల అంటారు అనేది నాకు అర్థం కాలే భయ్య. అంటే అన్ని సాంగ్స్ చేసింది, డస్ట్ మ్యాచ్లు చేస్తుంది, అది చేస్తుంది. ఈడు తనీస్తో రొమాన్స్ చేస్తుంది. చిన్నపిల్ల అట్లా ఎట్లా చేస్తుంది భయ్య చెప్పు? అది రాంగ్ కదా. ఇప్పుడు చిన్నపిల్ల అంటే చుచ్చు అని మాట్లాడగానే చిన్నపిల్ల అయిపోగా సునైనా అవుతావా? కావు కదా. నువ్వు రొమాన్స్ చేస్తున్నావు, కౌశల్తో ముద్దులు పెడుతున్నావు. రీసెంట్గా దీప్తి వచ్చింది నీ మధ్యలో, చూసుకోజరా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.